5 నెలల పసికందు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతీ యువకులు, కుటుంబానికి వెన్నెముకగా నిలిచే కష్టజీవులు. ఇలాంటి వారి కలలు తెల్లారేలోగా కడతేరాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాత్రి నిద్రించిన ప్రయాణికులు అగ్ని ప్రమాదానికి గురై శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొని 14 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది గాయాలతో బయటపడ్డారు. సాఫీగా సాగుతున్న ప్రయాణం. బస్సులో హాయిగా నిద్రిస్తున్న ప్రయాణికులు. సడన్ గా పెద్ద శబ్దం. ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. గాఢ నిద్ర నుంచి మేల్కొనేలోపే బస్సంతా వ్యాపించాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. నైట్ 2 మేల్కొని ఉన్నా, నిద్రపోతున్నా. తెల్లవారు లేచేలాక ఇంకా బండి కాలిపోతా ఉంది. నేను ముందు క్యాబిన్ లో ఉన్నా. క్యాబిన్ కాలి కింద పడినా. నేను అంటే కింద పడితే రోడ్డుకి ఒక అడుగు ఎత్తే రోడ్డు ముందున్నా. ఎమ్మటే ముందుకెళ్ళి చొక్కా కాలుతుంది. డీజిల్ పడేలాక కాలింది. షర్ట్ కాడేలాక బ్యాక్ సైడ్ కాలిపోయింది. పల్లెల్లో ఆగేది, రిపేర్ చేయించుకున్నాము, అయిపోయింది. బయలుదేరుతున్నా వస్తున్నా లేక సంఘటన జరిగింది. లోపల అది సిలిండర్ ఉన్నాయి, అది ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీ డోర్ కాడ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఉంది. అంటే బండి కాలంటే పొగ వచ్చింది కదా, పొగలో వీళ్ళకి ఏం అర్థం కాలేదు ప్యాసింజర్. అందువల్ల ఇట్లా. ఈ ప్రమాదానికి ముందు రోజు అంటే బుధవారం సాయంత్రం 5:30కు హరికృష్ణ ట్రావెల్స్ బస్ తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి బయలుదేరింది. గురువారం ఉదయం 5:30-6 గంటల మధ్య మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. ఆ సమయంలో చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా టిప్పర్ రోడ్డుకు అడ్డంగా పడింది. 2 వాహనాల్లోని ఇంధనం లీకైంది. అగ్గిరాజుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. స్లీపర్ కమ్ సీటింగ్ బస్ కావడంతో పైనున్నవారు కిందకు దిగలేకపోయారు. కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేయగా అలా చేయటానికి వీలు పడని వాళ్లు మంటల్లో సజీవ దహనమయ్యారు. నేను, అమ్మ, మళ్ళీ చిన్నమ్మమ్మ వాళ్ళ అల్లుడు, వాళ్ళ ముగ్గురు 5 వస్తున్నాం ఆర్మూర్ నుంచి. 2 చనిపోయారు. చల్లగిరిగల కనిగిరి. నేను అమ్మని లాక్కున్నా, అన్నని లాక్కున్నా. ఇంక వాళ్ళిద్దరు నాకు దక్కలా. ఇంకా మంటలు వచ్చాయి. అమ్మ నిద్రపోతుంది. అమ్మ అన్న అంతే. ఇంకా నేను బయటికి ఇంకో ఎవరి వల్ల కాదు. ఒక అన్నయ్య నేను కలిపి పగలగొట్టి నేను దూకా. అమ్మని ఎత్తుకున్నా. అమ్మ ల్యాప్టాప్ కోసమే వెనక్కి వెళ్ళింది. ఇంకా అమ్మని అందుకున్న లాస్ట్ అమ్మనే. ఇంక అమ్మతోటే లాస్ట్. ఇంక బస్ పేలిపోయింది. నా ల్యాప్టాప్ పోయింది. నా దెబ్బలు తగ్గుతాయి. కనిగిరి సార్. అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి సండే కాలేజ్కి వెళ్దామని తీసుకొని వచ్చా అమ్మని. మధ్యలోనే ఇట్లా అయిపోయింది. ఆపారు సార్ బస్ని రిపేర్ అని 3-4 టైమ్స్. కానీ వాళ్ళు చెప్పాలి కదా సార్ బస్ రిపేర్లో ఉందని. హాఫ్ అన్ అవర్ ముందు ఆపారు. ఒక 1 అవర్ దాకా ఛాయ్ తాగమని. అప్పుడు కూడా చెప్పలేదు సార్ బస్ రిపేర్లో ఉందని. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే బస్ పూర్తిగా దగ్ధమైంది. కొందరి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మాంసపు ముద్దలే మిగిలాయి. మృతదేహాలను బస్ నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. DNA టెస్టుల ఆధారంగా బంధువులకు వాటిని అప్పగించనున్నారు. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ స్లో చేసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. టర్న్ వచ్చినప్పుడు అతను రైట్ కొట్టేశాడు. రైట్ రావడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ కూడా హెడ్ ఆన్ కొలిషన్ అవాయిడ్ చేయడం అని చెప్పేసి అతను కూడా రైట్ తీసుకోవడం జరిగింది. రైట్ తీసుకుంటే దానికి ఈ బస్ వెళ్ళి డైరెక్ట్ గా డీజిల్ ట్యాంక్ ని హిట్ చేయడం, ఇమీడియట్ గా బర్స్ట్ అవడం, డీజిల్ అంతా కూడా బస్ లోకి స్పిల్ ఓవర్ అవడం, ఇమీడియట్ గా ఫైర్ క్యాచ్ అయింది అనేది మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. బస్ కండిషన్స్ బాగోపోయినా, ఫిట్నెస్ లేకుండా ట్రావెల్ నడిపిస్తుంటే కనుక చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ఉన్నారు. మృతులను అంబటి అనిల్, లియో, బండారి పద్మ, ముత్తంగి వెంకటేశ్వర్లు, తమ్మశెట్టి పిచ్చమ్మ, రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ప్రభావతి, కత్తి జయరాములు, ఆత్మకూరు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతిగా గుర్తించారు. బస్ కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ప్రయాణికులు ముందుగానే చెప్పినట్లు తెలిసింది. మార్గం మధ్యలో ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపివేసి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు కూడా చేశారు. ఆ తర్వాత దాదాపు గంటసేపటికే బస్ ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే ప్రమాదమని బస్ డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది.